పాన్ కేక్స్ చేస్తున్నాను పాప బ్రేక్ఫాస్ట్కి. ఒక రైప్ అయిపోయిన బనానా అయితే తీసుకున్నాను, చిన్నదనమాట. సో దాన్ని అయితే విస్కర్తో మంచిగా మ్యాష్ చేసుకున్నానండి. సో అందులోనే నేను 3 స్పూన్స్ ఆఫ్ జాగరీ పౌడర్ వేసుకున్నాను. కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చండి. సో హెల్దీ వర్షన్ చేస్తున్నాను కాబట్టి జాగరీ పౌడరు. అందులోనే హాఫ్ కప్ ఆఫ్ గోధుమ పిండి వేసుకున్నాను. గోధుమ పిండి బదులు మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ ఆఫ్ నేను పాలైతే వేసుకున్నాను అనమాట. మరి దోసల పిండి అంతా పలచగా కాదండి, కొంచెం థిక్గానే ఉండాలి. అందులోనే ఒక పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట. బేకింగ్ పౌడర్ కూడా ఆప్షనల్ అండి. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత బటర్ లేదా గీతో వేడి చేసుకోవాలి. ఆ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న దోశల్లాగా ఇలా ప్యాన్ కేక్స్ని అయితే వేసుకోవాలన్నమాట. సో ఫ్రూట్లో వచ్చేసి ఆరెంజ్ పెట్టేశాను పాపకి. ఇంకా ప్యాన్ కేక్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయండి, క్రిస్పీగా. నేను కూడా టేస్ట్ చేశాను కాబట్టి. సో చాలా టేస్టీగా ఉన్నాయి. హెల్దీ వర్షన్లో ఉందన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్. సో పైన మనకు కావాలంటే హనీ సిరప్ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.